రాష్ట్ర వ్యాప్తంగా సిటిఐ శతాబ్ది ఉత్సవాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా ప్రచారం సాగుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు కొత్తగూడెం ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు మనతో పడినారు. మరిన్ని విషయాలు అడిగి తీసుకున్నాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా ఉత్సవాలు ఎలా జరుగుతుంది? భారత కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో జనించి 100 సంవత్సరాలు పూర్తయింది. దాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున ఒక దేశవ్యాప్తంగా ముగింపు సభ జరిపే క్రమంలో ఖమ్మంలో జరుపుతా ఉన్నాం. కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాలు జీవించడం అంటే అనేక ఉద్యమాలు, నిర్బంధాలు, అనేక ఇబ్బందులు, జైళ్లు అన్ని తట్టుకుని, అనేక కుట్రలను తట్టుకుని కమ్యూనిస్ట్ పార్టీ నిలబడటం అనేది ఇది చారిత్రక గొప్పతనం. అది అంటే మానవ జాతి సంబంధించినటువంటి సిద్ధాంతం కాబట్టి అది 100 ఏళ్లు బతికింది. అందుకని దానికి తగ్గట్లుగా ఘనంగా ప్రజల్లోకి కమ్యూనిస్టుల అవసరం ఏమిటి, కమ్యూనిజం అవసరం ఏమిటి అనేది ప్రజల్లో తీసుకెళ్లడం కోసం పెద్ద ఎత్తున లక్షలాది మందితో ఈ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నాం. ప్రధానంగా మీరు అసెంబ్లీలో బీజేపీ మోడీపై చేసిన వ్యాఖ్యలు బీజేపీ నాయకులు మండిపడుతుంది, ఏం చెప్తారు? మండిపడితే మంచిదే. వాళ్ళు మండిపడతారు, వాళ్ళే చల్లబడతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను వ్యక్తిగతంగా ఎప్పుడు ఏం మాట్లాడను. నేను ఏది మాట్లాడినా బీజేపీ మీద మాట్లాడి ఇంకోటి విధానపరంగా సిద్ధాంతపరంగానే మాట్లాడతా. వ్యక్తిగతంగా ఏదైనా ఉంటే ఆ సిద్ధాంతం అట్లా కాదు ఇట్లా అని చెప్పుకునే హక్కు వాళ్ళకు ఉంది. నేను ఇది చెప్పాను. నేనే వ్యక్తిగతంగా ఉంటే అది వేరు, అన్పార్లమెంటరీ కాదు కదా. నేను ఇదని చెప్పాను, దానికి అనుగుణంగా ఇది కాదు మా సిద్ధాంతం ఇదని చెప్పుకునే స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. అసెంబ్లీలో ఉన్నప్పుడు ఏదైనా కొత్తగూడెం ఎమ్మెల్యే కొత్తగూడెం సంబంధించిన సమస్యలను పోరాడాలి, కానీ కావాలని ఒక ప్రధానమంత్రిని ఇట్లా దుష్ప్రచారం చేయడం బాగుండదంట. అసెంబ్లీలో ఉన్నప్పుడు ఆ నియోజకవర్గ సమస్యలు కాదు, అది నియోజకవర్గ సమస్యలు వేరేగా మాట్లాడుకుంటాం. అసెంబ్లీ అంటే చట్టాలు చేసేది సభ, అది చట్టసభ. ఆ చట్టసభలో ప్రతి అంశం పైన చట్టాలకు అనుగుణంగా మాట్లాడాలి. ఓన్లీ నా కొత్తగూడెంకి సంబంధించే లేదా నా ఖమ్మంకి సంబంధించి అట్లా ఉండదు. అది వాళ్ళకి తెలియదు. సందర్భం వచ్చినప్పుడు కొత్తగూడెం ప్రస్తావన చేస్తాం. ఓవరాల్గా ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ వచ్చింది, బడ్జెట్ వచ్చింది. బడ్జెట్లో మాట్లాడాలా వద్దా? లేకపోతే వ్యవసాయ రంగం మాట్లాడాలా వద్దా? ఉపాధి హామీ ఉంది, మాట్లాడాలా వద్దా? అది కొత్తగూడెం వరకే ఉంటుందా ఉపాధి హామీ? మొత్తం దేశం ఉంది కదా, రాష్ట్రం ఉంది కదా. అందుకని వాళ్ళకి తెలియని ఎవరైనా అంటే మాత్రం వాళ్ళ తెలియని తనం అని నేను అనుకుంటున్నా. ఉపాధి హామీ చట్టం మార్చడంపై ఏం చెప్తారు? ఉపాధి హామీది తప్పు చేశారు వాళ్ళు. పేరు మార్చాల్సిన అవసరం లేదు. ఏమన్నా చేర్పులు మార్పు చేయదలుచుకుంటే అట్లా ఉంచి చేసుకోవచ్చు. ఇదంతా కూడా రాంగ్ సిగ్నల్, రాంగ్ మెసేజ్ పోతా ఉంది. దాన్నే మేము ఖండిస్తున్నాం. పాత పద్ధతుల్లో నడపండి, ఇంకొంచెం మెరుగు చేయగలిగితే అది కూడా చేయండి అని మేము కోరుతున్నాం. ఇప్పుడు నక్సలైట్లు లేకుండా చేస్తాను చెప్తున్నారు బీజేపీ. నక్సలైట్లు అంటే రూపం చాలా మందిని చంపవచ్చు, లొంగ తీసుకోవచ్చు, కానీ ఆ భావాన్ని చంపలేరు. నక్సలైట్లు భావాన్ని కానీ కమ్యూనిస్టుల భావాన్ని కానీ లేదా ప్రశ్నించే ఆ గుణాన్ని చంపడం ఎవరి వల్ల కాదు. రాష్ట్రంలో మాత్రం ఉపాధి హామీ పథకంపై మరి సరైన అవకాశం బీజేపీ ప్రభుత్వం చెప్తారు. అదేవిధంగా నక్సలిజాన్ని మాత్రం ఎవరు చంపని చెప్తారు. బీజేపీ మాత్రం అనేక చర్యలపై కుట్రలు పాల్పడుతుంది చెప్పి నేపథ్యంలో మాత్రం రేపు రాబోయే రోజుల్లో మాత్రం బీజేపీ బుద్ధి చెప్తారు కూడా కూననేని సాంబశివరావు చెప్తున్న పరిస్థితి. ఇది కొంత పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, అభినవ్ భారత్, ఖమ్మం నుంచి.